హాయ్ హలో నమస్తే. అమెరికా లాంటి దేశాల్లో కొద్దిగా ఎక్కడెక్కడైతే లా అండ్ ఆర్డర్ అనేది చట్టాలు న్యాయం ధర్మం అనేది ఎక్కడైతే బలంగా ఒక చట్టాల ద్వారా ప్రొటెక్ట్ చేయబడతాయో అలాంటి దేశాల్లో ఏంటంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎంత పెద్ద పలుకుబడి ఉన్నా సరే అవన్నీ పనిచేయవు. సాక్షాత్తు ఒక మినిస్టరు ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసినా సరే అతనికి ఫైన్ వేస్తారు, మినిస్టర్కి ఫైన్ వేస్తారు, అతన్ని పిలుస్తారు. ఆ మినిస్టర్ కొడుకు పట్టుబడ్డా సరే అతని వెంటనే అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మినిస్టర్ని పిలిపిస్తారు. ఇవన్నీ చట్టాలు చాలా పగడ్బందీగా ఉంటాయి. ఏంటంటే కొన్ని కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యానికి సంబంధించినట్టు కొన్ని దేశాలు అన్ఫార్చునేట్లీ కొద్ది జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఈ చైనా ఒకటి ఇట్లాంటి కొన్ని దేశాల్లో ఎక్కువగా అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఏంటంటే చట్టాలు అమలుపరచడం అనేది చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే బికాస్ పాపులేషన్ ఈజ్ హ్యూజ్, చాలా ఎక్కువగా పాపులేషన్ ఉండటం ద్వారా చట్టాలని వాళ్ళు పగడ్బందీగా అమలుపరచలేనప్పుడు ఏం చేస్తారంటే అవినీతికి ఆమె డోర్లు ఓపెన్ అవుతాయి. చైనా చూస్తే చైనాలో కూడా భయంకరమైనటువంటి స్కామ్స్టర్స్ చైనాలో, ఎందుకంటే జనాభా ఎక్కువ. అక్కడ ఒక చిన్న షాప్ ఓపెన్ చేయనా సరే లంచాలు ఇవ్వకుండా చైనాలో పనులు కావు. భారతదేశం కంటే లంచకుండా దేశం ఏమైనా ఉందంటే అది చైనానే. ఎందుకు? పాపులేషన్ ఈజ్ హ్యూజ్ పాపులేషన్. అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే జనాభా ఎక్కువైనప్పుడు అవినీతికి దారి తీసినప్పుడు ఎవరైతే సఫర్ అవుతారంటే ఎక్కడైతే కరప్షను, అవినీతి, అన్యాయం, దుర్మార్గం, అక్రమం అనేది ఉంటుందో అక్కడ ఎక్కువగా సఫర్ అయ్యేది బలహీనులు అంటే పలుకుబడి లేనివాడు, అవినీతిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేనివాడు, చట్టాన్ని రాజకీయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయలేనివాడు బాధితుడు అవుతాడు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు బాధిస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ లేనివాడు బాధించబడతాడు. ఓకే, అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయబడరో, ఎవరికైతే ధనబలం ఉండదో, రాజకీయ బలం ఉండదో వాళ్ళు ఎక్కువగా తొక్కబడతారు. కాబట్టి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు ఒక రాజ్యాంగం రాసిపోయారు. ఒక రాజ్యాంగం ఉంది కానీ దాని అమలులో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇంకా అణచివేతకు గురవుతుంటారు కొంతమంది. ఓకే, ఈ ట్రాన్సాక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే మీరు రాజ్యాధికారం సాధించగలిగిన రోజే మీ మీద దాడుల్ని మీరు రక్షించుకోగలుగుతారు అన్నాడు. మీ మీద జరిగేటువంటి దాడుల మీద మిమ్మల్ని రక్షించుకోవడానికి మీరు రాజ్యాధికారం అంటే పవర్ కూడా మీ చేతుల్లో ఉంటేనే మీరు రక్షించుకోగలుగుతారు, లేదంటే మీకు ఈ యొక్క దాడులు తప్పవని ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అందరికీ ఓటు హక్కు, అందరికీ రాజ్యాంగం అనేటువంటి ఒక బలం అనేది ఉండాలని చెప్పేసి ఇచ్చిపోయాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది మనకు రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాధికారం అనేది అది సాధ్యపడతలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఒక ప్రాబ్లం. రాజ్యాధికారం రావాలంటే మళ్ళీ దాన్ని ఓట్లు రావాలంటే డబ్బులతో కూడిందంటే కోట్ల రూపాయలు వ్యాపారస్తులు ఉండాలంటే మళ్ళీ వీళ్ళు వ్యాపారాలు చేయలేరు, డబ్బులు ఉండవు, రాజ్యాధికారం సాధించలేరు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందుకు వచ్చి అండగా నిలబడేటువంటి ఒకరు ఇద్దరు ధైర్యవంతులు ఉంటే కొద్దిగా మనోధైర్యం వస్తుంది, మనోబలం అనేది వస్తుంది సమాజానికి. ఇప్పుడు ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు ఏదైతే ఉందో పోలీసులు యాక్సిడెంట్గా డిక్లేర్ చేయబడినటువంటి అనుమానాస్పద కేసుగా నేను భావిస్తాను. నేను గతంలోనే చెప్పాను. ఓకే, ఐ రెస్పెక్ట్ ద పోలీస్ హూ డిక్లేర్ దిస్ ఈజ్ యాజ్ అన్ యాక్సిడెంట్. ఓకే, పోలీసు రికార్డుల్లో అది యాక్సిడెంట్గా వాళ్ళు డిక్లేర్ చేశారు, క్లోజ్ చేశారు దాన్ని. ఓకే, మీ పోలీసులు మీరేదో ఒక ఆధారాలు చూపించారు, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నారు, సీసీటీవీ ఫుటేజ్లో వెహికల్ మూమెంట్ని బట్టి మీరు సీసీటీవీ ఫుటేజ్లను ఆధారంగా తీసుకొని మీరు దాన్ని యాక్సిడెంట్గా క్లోజ్ చేశారు. బట్ మాకు అనుమానాలు ఉన్నాయని నేను గత వీడియోలో కూడా మాట్లాడాను. ఓకే, కాబట్టి అనుమానాలు తీర్చకుండా యాక్సిడెంట్గా మూసివేయబడినటువంటి ఒక అనుమానాస్పద మృతిగా నేను భావిస్తున్నాను. దాన్నే నేను ఇక్కడ అనుమానాస్పద మృతికి సంబంధించినటువంటి డాక్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన కేసు. ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో చాలామంది వచ్చి మాట్లాడారు, లక్షల మంది కార్యకర్తలు. ఎందుకు అది అంత పెద్ద సెన్సేషనల్ కేసు అయిందంటే చాలామంది లక్షల మంది కార్యకర్తలు మొబైల్లో
చేతిలో మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రవీణ్కి అండగా నిలబడటానికి ఇది అన్యాయం అని భావించుకున్న ప్రతి వాళ్ళు కూడా ట్వీట్లు చేశారు, పోస్టులు చేశారు, కామెంట్లు చేశారు, సోషల్ మీడియాలో షేర్లు చేశారు. అది ఒక పెద్ద రచ్చ చేశారు. దాన్ని ఎందుకు రచ్చ చేశారు? అఫ్కోర్స్ అపోనెంట్స్ వెనక వైఎస్ఆర్సీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అనేది అంత రబ్బిష్. ప్రవీణ్ గారికి సంబంధించిన ఏ ఇన్పుట్ కూడా నాకు ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు టచ్లో లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరో నాతో టచ్లో లేరు. వైఎస్ఆర్సీపీ నాకు ఇది ఇలా మాట్లాడమని నాకు ఎవరు చెప్పలేదు. నాకు తెలిసిన వరకు నాకు ఇన్పుట్ ఇస్తున్నటువంటి ప్రదీప్, ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ప్రదీప్ ఉన్నాడో, ప్రదీప్ కూడా ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సంబంధం లేదు. ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకుండి దాన్ని విద్వేషాలు లేపారు అనేది వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ప్రచారమే తప్ప ఐ డోంట్ థింక్ ఒకవేళ ఆ రోజు ప్రదీప్ గారి ప్రవీణ్ గారి యొక్క మరణం రోజు చాలా పాస్టర్ల సంఘాలు ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కలిసినటువంటి ఆ యొక్క ఫోటోలు తీసుకుని వాళ్ళు తిప్పారేమో తెలియదు. బలంగా నిలబడ్డ నాయకుల్లో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనకుండి నడిపించారనేది పెద్ద అబద్ధం. అది ఓకే, వీళ్ళందరూ స్వతహాగా కార్యకర్తలు, వీళ్ళందరూ ఏంటంటే స్వతహాగా మొబైల్లో ఉన్న ప్రతివాడు కూడా ప్రవీణ్కి అండగా నిలబడటానికి ప్రయత్నం చేశారు. అది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక ప్రతిస్పందనే ప్రవీణ్కి సంబంధించింది. అంతే తప్ప ఏ రాజకీయ పార్టీ డ్రైవెన్ చేసింది కాదు, ఏ వ్యక్తులు డ్రైవ్ చేసింది కాదు. అది ప్రజల్లో వచ్చినటువంటి అనుమానము, ప్రజల్లో వచ్చినటువంటి ఆ యొక్క తిరుగుబాటు తీవ్ర భావజాలమే ప్రవీణ్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు. ఓకే, లక్షల మంది కార్యకర్తలు చేశారు. అయితే వాళ్ళు పాపం ఏంటంటే మొబైల్లో వాళ్ళ చేతిలో మొబైల్ ఉంది, ఒక ట్వీట్ చేయగలరు, షేర్ చేయగలరు సోషల్ మీడియాలో, కానీ బలం లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఆ యొక్క అత్యధికంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయలేనటువంటి కెపాసిటీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన, మైనారిటీ వర్గాలకు సంబంధించిన ప్రజలు వాళ్ళు. కాబట్టి నేను చాలాసార్లు ఏమనుకున్నాను, ఎవరన్నా పెద్దవాళ్ళు దీనికోసం ఎవరన్నా పోరాడితే బాగుంటుందని నేను చాలాసార్లు అనుకున్నాను. ఇది ఇంత పెద్ద సస్పెక్టివ్ కేసు ఉన్నప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా అని నేను చాలాసార్లు అనుకున్నాను. పోనీ ఏమన్నా యూట్యూబ్ ఛానల్స్, ఒక 10-15 యూట్యూబ్ ఛానల్స్, వాటిలో ఎక్కువగా రన్ బై పాస్టర్స్, కొంతమంది పాస్టర్స్ రన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ని. వాళ్ళు ధైర్యంగా ప్రతిరోజు ఇది అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు ఒక యుద్ధమే చేశారు. ఓకే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అయినా సరే వాళ్ళు కూడా ఏంటంటే కామన్ పీపులే. వాళ్ళు ఏదో చర్చ నడుపుకుంటూ, వాళ్ళు ఏదో తోటి పాస్టర్ గారి యొక్క మరణం మీద అనుమానాస్పదం ఉందని చెప్పి వాళ్ళు యొక్క స్వతహాగా యుద్ధం చేశారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్. ఓకే, కొంతమంది పాస్టర్స్ యుద్ధం చేశారు. ఓకే, బట్ రాజకీయ వ్యవస్థ నుంచి దీనికి ఒక సపోర్ట్ రావాలి. రాజకీయ వ్యవస్థ నుంచి ఒక బలమైనటువంటి సపోర్ట్ వస్తే ఇట్లాంటి కేసులు సాల్వ్ అవుతాయి. ఎవరు మాట్లాడలేదే రాజకీయ నాయకులు, ఎవరన్నా పెద్దవాళ్ళు మాట్లాడితే బాగుండని నాకు చాలాసార్లు అనిపించినప్పుడు, సార్ కనీసం ఒక నలుగురు నా దృష్టిలో అయితే పడ్డారు. నా దృష్టిలో లేకుండా మరి ఎవరన్నా మాట్లాడారో నాకైతే తెలియదు. ప్రవీణ్కి అండగా నిలబడటానికి ఒక నలుగురు రాజకీయంలో ఉన్నటువంటి, అంటే పాలిటిక్స్లో ఉన్నటువంటి ఒక నలుగురు నా దృష్టిలో కనబడ్డారు. అంటే నేను వాళ్ళ వీడియోస్ చూశాను, వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, వాళ్ళ ఇంటర్వ్యూస్ మొత్తం విన్నాను, వాళ్ళ యొక్క భావజాలను నేను అర్థం చేసుకొని వీళ్ళ నలుగురు నేను అప్రిషియేట్ చేయాలనిపించింది నాకు. నేను అందుకని ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఒకటి విజయ్ కుమార్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు ఆయన. హర్ష కుమార్ గారు, ఆయన కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్లోనే ఉన్నారు ఇంకా. ఓకే, తర్వాత జూపిడి ప్రభాకర్ గారు ఉన్నారు. జూపిడి ప్రభాకర్ గారు వైఎస్ఆర్సీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. దాన్ని ఏమంటారు మరి, పొలిట్ బ్యూరో అంటారా మరి, నాకు కరెక్ట్గా తెలియదు, పొలిటికల్ టర్మ్స్ నాకు కరెక్ట్గా తెలియదు. ఆ పార్టీకి అధికార ప్రతినిధి సంబంధించినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జూపిడి ప్రభాకర్ గారు. అఫ్కోర్స్ కేఏ పాల్ గారు, ఆయన కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు, ప్లస్ ఆయన హీ హాజ్ హిజ్ ఓన్ పార్టీ. సో ఈ నలుగురు కొద్దిగా ఏంటంటే మోస్తరుగా ప్రజల్లో తెలిసిన వాళ్ళు, ప్రజల్లో గుర్తించదగిన వాళ్ళు. టక్కున వీళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడితే ఏమైందంటే కొద్దిగా మనోధైర్యం వచ్చింది ప్రజల్లో. ఆ మనోధైర్యాన్ని ఇవ్వడంలో ఈ నలుగురు పాత్ర ఉందని నేను చాలా బలంగా భావిస్తున్నాను. ఎందుకంటే లక్షల మంది ప్రజలు ఏంటంటే చాలా భయంగా ట్వీట్లు చేసిన వాళ్ళు, షేర్లు చేసిన వాళ్ళు, ఇది అనుమానాస్పదం కదా మాట్లాడిన వాళ్ళు భయంగా మాట్లాడారు. కానీ ఎవరు బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళు యూట్యూబర్స్, వాళ్ళు ధైర్యంగా చేయగలరు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉండదు యూట్యూబర్స్కి. ఓకే, ఆ పాస్టర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో కనీసం వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క వర్షన్ని
కనీసం ఆ ప్రజల్లో ఒక అట్రాక్షన్ని, ఒక ఆలోచన రేకెత్తించగలిగినటువంటి కెపాసిటీ ఉన్న ఒక నలుగురు మాట్లాడారు. ఈ నలుగురు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది నేను వాళ్ళ వీడియోస్లో నేను జస్ట్ నచ్చల్లోనే చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడలేదు. ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడారు, ఒక వీడియో చూశాను ఆయనది. విజయ్ కుమార్ గారు క్రిమినల్ ప్రాసెస్ అనే దాని గురించి ఒక స్ట్రక్చరల్ అప్రోచ్ ఎలా ఉండాలి, రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్, అది మరణించిన చనిపోయినా సరే బతికున్న వాళ్ళకైనా సరే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది భారత రాజ్యాంగం ఇచ్చబడింది. ఆ సీక్వెన్షియల్ ఆర్డర్లో పోలీస్ వ్యవస్థ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ లింకింగ్ చైన్స్ని మిస్ చేసింది ఇన్వెస్టిగేషన్లో అని చనిపోయిన ప్రవీణ్ గారు, చనిపోయినటువంటి వ్యక్తి ప్రవీణే అని ప్రూవ్ చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చాలా బలంగా చెప్పగలిగాడు ఆయన విజయ్ కుమార్ గారు. ఆయన వీడియో చూశాను నేను. ఓకే, అంటే నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది ఏంటంటే, ఇప్పుడు మాలాంటి ఒక కామన్ పీపుల్ మాట్లాడింది కాదు, అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇప్పుడు ఒక లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి వచ్చిన అనుమానాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నాం. ఆయన ఏమన్నారంటే, గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రూవ్ దట్ ద పర్సన్ హూ ట్రావెల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు till Kovuru is the same person who died at the spot. You are only tracked his mobile, his payments and his bike movements, but not the person. Okay, what if the person already starting lone person miss అయ్యి ఉంటే, అతను మొబైలు బైకు వాళ్ళ నిందితుల యొక్క హ్యాండ్ ఓవర్లో ఉండి ఒకవేళ ట్రావెల్ చేసి ఉంటే అది జరగలేదు అనేది మీరు ప్రూవ్ చేయలేకపోయారు అనేది విజయ్ కుమార్ గారు చాలా క్లీన్గా మాట్లాడారు. ఆ వీడియోలో చూసినప్పుడు నేను ఐ షుడ్ అప్రిషియేట్ విజయ్ కుమార్ గారు. అదే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనల్ని కాపాడరు. ఎందుకంటే బలము, ధన బలము, రాజకీయ బలము, కుల బలము, ఈ బలం ఉన్న వాళ్ళు బలహీనుడిని తొక్కుతారే తప్ప వాడికి సహాయం చేయడానికి ఎవరికి ముందురారు. ఇప్పుడు వీళ్ళే ఆ కులంలో ఉన్న వాళ్ళే, ఆ మైనారిటీస్లో ఉన్న వాళ్ళే ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. అప్పుడు సమాజాన్ని లిఫ్ట్ చేయడానికి అంతకన్నా ఏం చేయలేరు. ఇప్పుడు ఇది ఈయన విజయ్ కుమార్ గారు ఆయన కొద్దిగా ఆ వాయిస్ ఉంది కాబట్టి వచ్చి తన కమ్యూనిటీకి అండగా నిలబడటానికి ప్రయత్నం చేశాడు, ఒక చిన్న పార్టీ పెట్టుకొని. సో ఐ షుడ్ అప్రిషియేట్ విజయ్ కుమార్ గారు. రెండో వ్యక్తి హర్ష కుమార్ గారు. ఈయన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, వీళ్ళందరూ రాజకీయ పార్టీలు ఉన్నాయండి, ఇది రాజకీయం చేస్తున్నాను. చేయనాడు, మాకు డోంట్ మ్యాటర్, రైట్, డజంట్ మ్యాటర్. నన్ను ఎవడో వచ్చి కొట్టినప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా రాజకీయం చేసాను అనుకోండి, చేయనండి అండి. ఆ రాజకీయం చేసినా సరే నాకు మంచి చేయటమే కదా. రాజకీయం వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ యొక్క ఏమి రాజకీయం అయి ఉండవచ్చు, బట్ ఒక సత్యం గురించి మాట్లాడుతున్నారు కదా, అది పొలిటికల్ బెనిఫిట్ వచ్చిద్దా లేదా అనే తర్వాత సంగతి. దట్ ఈజ్ ఇవన్నీ సెకండరీ. ప్రైమరీ అంటే ఒక ఇష్యూ మీద స్టాండ్ తీసుకొని నిలబడటం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు హర్ష కుమార్ గారు ఆయన కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ ఈ పాయింట్ మీద చాలా బలంగా నిలబడ్డాడని నాకైతే అనిపించింది. ఓకే, ఆయనకు వచ్చిన ఆరోపణలు, ఆయనకు వచ్చిన అనుమానాన్ని ఇప్పటికే చెప్తున్నాడు. హర్ష కుమార్ గారు ఆయన లేవనెత్తింది ఏంటంటే, కామన్ సెన్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ మొత్తం లేవనెత్తారు. ఒక సింపుల్ కామన్ సెన్స్, బైక్ ఎలా వచ్చి పైన పడుతుంది, ఇది హత్యలాగుంది అనేది ఆయన బలంగా మాట్లాడుతున్నారు హర్ష కుమార్ గారు. ఓకే, అలాగే ఈ ట్రావెల్ మూమెంట్లో ఆయన ఎక్కడ భోజనం చేయలేదు, అన్నం తినలేదు అనే పాయింట్స్, అది కామన్ సెన్స్కి సంబంధించినటువంటి 10 పాయింట్ కూడా లేవనెత్తుకుంటూ వచ్చారు. ఈయన అఫ్కోర్స్ పోలీసులు నోటీస్ ఇచ్చారు, కేసు పెట్టారు, హర్ష కుమార్ గారి మీద కేసు పెట్టారు. సరే, ఈయన ఏ రిప్లై ఇచ్చారు, దేని మీద ఆయన అనుమానాలు వ్యక్తపరిచారు అనేది ఆయన సమాధానం చెప్పుకుంటారు. బట్ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఒక లోయర్ వ్యక్తులకి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య, ఇప్పుడు రాజకీయ పార్టీలు సెకండరీ అండి. నా ఉద్దేశం రాజకీయ పార్టీలు మీరు సెకండరీగా చూడాలి. ఎందుకంటే ఇది డెమోక్రసీలో అదే ఒక డెమోక్రసీ. ఏంది, మీకు ప్రతి కమ్యూనిటీ నుంచి ఒక వ్యక్తిని రిప్రజెంటేటివ్ని తీసుకెళ్ళి మీ సమస్యల్ని రాజకీయ పార్టీలకు తీసుకెళ్ళి రాజకీయ పార్టీల ద్వారా గవర్నెన్స్లోకి తీసుకెళ్ళటం, అది ప్రాసెస్, ద డెమోక్రటిక్ ప్రాసెస్. అది సమస్య వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీకి అండగా నిలబడ్డవాడే నాయకుడని నేనైతే భావిస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈయన నిలబడ్డారు. ఆయన మూడోది జూపూడి ప్రభాకర్ గారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఈయనకు ఒక తేడా ఉంది. వీళ్ళు ముగ్గురు రాజకీయ పార్టీలు పెట్టుకున్నారు, వాళ్ళు ఏ పార్టీలో భాగం కాదు, వాళ్ళందరూ ఇండిపెండెంట్. వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళని అడిగేవారు లేరు.
బట్ జూపూడి ప్రభాకర్కి ఒక సమస్య ఉంటుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక పోస్ట్లో ఉన్నారు. ఆ కీలక పోస్ట్లో ఉండి ఒక ఇష్యూ మీద పదే మాట్లాడటానికి ఆయన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మరి ఆయనకి రిస్ట్రిక్షన్ పెట్టారో లేదో నాకైతే తెలియదు. ఓకే, బట్ మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తంతో పోల్చుకుంటే కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చి ఇది ప్రవీణ్కి సంబంధించినటువంటి అనుమానాల మీద బలంగా మాట్లాడినటువంటి వ్యక్తి జూపూడి ప్రభాకర్. నేను చూశాను ఆయన వీడియోలు మొత్తం, ఆయన మాట్లాడి ఇంటర్వ్యూలు మొత్తం చూశాను, నేను చూసే మాట్లాడుతున్నాను. ఓకే, బలంగా మాట్లాడగలిగాడు. ఓకే, అది వైఎస్ఆర్సీపీ పార్టీ పర్మిషన్ ఇస్తే మాట్లాడారా, పర్మిషన్ లేకుండా మాట్లాడారా అనేది ఇట్ ఈస్ బిట్వీన్ జూపూడి ప్రభాకర్ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే, మరి వాళ్ళ మధ్య జరిగింది నాకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. బట్ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి బలంగా ఆ ఇష్యూ మీద నిలబడి అనుమానాలను రేకెత్తించడంలో, కమ్యూనిటీ తరపున నిలబడటంలో ఇతను సక్సెస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి కూడా ధైర్యం ఉండాలి. ఇప్పుడు మేమేం మాట్లాడితే మా పార్టీలు ఏమంటాయో, మళ్ళీ మాకేమైనా గొడవలు వస్తాయేమో, పార్టీల నుంచే ఇది ఎందుకు మాట్లాడాలి, అది ఎందుకు మాట్లాడాలి, రిస్ట్రిక్ట్ చేస్తారో అంటే చాలా భయాలు ఉంటాయి. సార్ అఫ్కోర్స్ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎవరో మాట్లాడలేదు. ఓకే, పార్టీని డిఫెండ్ చేశారు తప్ప కమ్యూనిటీ తరపున ఎవరు మాట్లాడలేదు. దట్ ఈస్ గాన్ కేసు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నవాడు ఎవరో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఎవడొచ్చి మాట్లాడలేదు కూడా. ఆ మాట్లాడేటువంటి ఉండదు. నేను అదే చెప్తాను, మీ రాజకీయాలు అనేవి సెకండరీ ఉండాలి. కమ్యూనిటీ షుడ్ బి యువర్ ఫస్ట్. మీరు ఎందుకంటే యూఆర్ రిప్రజెంటింగ్ ద కమ్యూనిటీ, యూ షుడ్ రిమెంబర్ దిస్. దట్ ఈజ్ వాట్. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఇదంతా చెత్త అండి, ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడు వద్దు, తీసిపడేయండి. ఒక కమ్యూనిటీకి ఒక నాయకుడిని ఏంటంటే వీళ్ళందరూ అడ్డం తిరిగారు. రోజు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అడ్డం తిరిగి ఈ సపరేట్ ఎలక్టోరల్ పెట్టండి అంటే ఇదే అర్థం. ఒక కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, ఒక కమ్యూనిటీకి ఎమ్మెల్యే ఉండాలి. ఆ కమ్యూనిటీకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ కమ్యూనిటీ వ్యక్తులు ఓట్లు వేస్తారు, మిగతా వాళ్ళందరూ వేయరు. ఇప్పుడు ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎస్సీలే ఓట్లు వేస్తారు, మిగతా వాళ్ళు ఓట్లు అవసరం లేదు ఆయనకి. అప్పుడు అతను ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతాడు. ఆడ పని చేయబోతే ఆ ఎమ్మెల్యేని పట్టుకొని అంటారు వీళ్ళు. ఎందుకు ఈ ఎస్సీ కమ్యూనిటీ మొత్తం కలిసి ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఆయన పని చేయబోతే వీళ్ళు వెళ్ళి పట్టుకొని తంతారండి. ఇప్పుడు అది చేయలేకపోతున్నారు. ఎందుకు ఆ యొక్క విప్లవాత్మకమైనటువంటి అంబేద్కర్ చెప్పినటువంటి ఆ విప్లవాత్మక చర్యలను ఆ రోజు అడ్డుకున్నారు. ఆదిలోనే అడ్డుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, గట్టిగా మాట్లాడితే నువ్వు ఒక్కడవే ఓటేసావా, మిగతా వాళ్ళందరూ ఓటేసారు అని అంటున్నారు ఎమ్మెల్యేలు. ఓకే సార్, ఏది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎవరో ఒకరు బయటకు వచ్చి మాట్లాడాడు. ఇది జూపూడి ప్రభాకర్ వచ్చాడు, మాట్లాడాడు, చాలా బలంగా మాట్లాడాడు. ప్రవీణ్కి సంబంధించిన ఇష్యూ వీ మస్ట్ అప్రిషియేట్ జూపూడి ప్రభాకర్. ఓకే, కేఏ పాల్ గారు మాట్లాడారు. కేఏ పాల్ గారు నేను లీగల్గా వెళ్తా అన్నారు, నేను కోర్టు కేసు వేస్తా అన్నారు, ఇది హత్యగా నేను భావిస్తున్నానని ఆయన అనుమానం చెప్పారు. ఆయనకి నోటీస్ ఇచ్చినట్టున్నారు, ఆయన మీద కేసు పెట్టినట్టున్నారు. సరే, ఈ కేఏ పాల్ గారు చాలా బలంగా మీరు ఒక దైవజీవనుడికి సంబంధించిన మన్నానికి సంబంధించి మీరు ఇలా చేస్తారని చెప్పి అతని వాయిస్ ఇవ్వడానికి ట్రై చేశారు. సరే, ఈ నలుగురు కూడా రాజకీయ నాయకులు. నేను ఎందుకు చెప్తానంటే ఈ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈ నలుగురు రాజకీయ నాయకులు. మిగతా వాళ్ళందరూ సోషల్ యాక్టివిస్టులు, యూట్యూబర్స్ అయ్యి ఉండొచ్చు. బట్ దీస్ ఫోర్ ఆర్ పొలిటీషియన్స్ బలంగా దీని మీద నిలబడ్డటువంటి ఈ నలుగురిలో ఒక రాజకీయంగా ఈ కేసుని కొద్దో గొప్ప గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళటానికి వీళ్ళ యొక్క పాత్ర ఉంది. యాజ్ ఏ నార్మల్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని ఈ నలుగురు నేను అప్రిషియేట్ చేయాలని ఈ వీడియోలో మాట్లాడాను. ఐ షుడ్ థ్యాంక్ దిస్ ఫోర్. మీ నలుగురికి థ్యాంక్స్ చెప్పాం కదా అని అంటే అర్థం ఇంతటితో కేసు మూసేయమని కాదు, ఇంతటితో కేసు ఆపేయమని కాదు. మీకు కెపాసిటీ ఉన్నంతవరకు మీరు ఇంకా ఫైట్ చేయండి. మీ నలుగురే ఫైట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి కెపాసిటీ లేదు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, ఏడవగలరు అంతే, సోషల్ మీడియాలో పోస్టులు చేయగలరే తప్ప కొద్ది గొప్ప డబ్బులు ఖర్చు పెట్టి ఒక నాయకుడిని లేదంటే ఒక అడ్వకేట్ని పెట్టుకొని కోర్టుల ద్వారా వెళ్ళి ఇంకా అనుమానాలని లేదంటే గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్ని కలిసి ఇంకా మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పగలిగిన కెపాసిటీ ఉంది వీళ్ళకే. మిగతా వాళ్ళందరూ నార్మల్ పీపుల్. ఓకే, ఈ నలుగురిలో ఎవరో ఒకరు లేదంటే నలుగురు కలిసో ఏదో ఒకటి చేసి ఈ ప్రవీణ్కి సంబంధించినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ కేసు క్లోజ్ చేసినప్పటికీ ఇంకా కొన్ని అనుమానాలను తీర్చడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే దాన్ని మీరు వదలకుండా మీరు దాని మీద పనిచేస్తే మంచిదని నేను ఈ నలుగురికి చెప్పదలుచుకున్నాను ప్రజల తరపు నుంచి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.